ఓం శాంతి. మురళీ డేట్ 10/1/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, స్మృతి యాత్ర అనేది గుప్తమైనటువంటిది. ఇప్పుడు మనందరం ముక్తి ధామంలోకి వెళ్లే యాత్ర చేస్తున్నాము. స్థూల వతనం నుండి సూక్ష్మ వతన ఫరిస్తాగా కావాలి అంటే ఆత్మిక సేవలో ప్రతి ఎముకను స్వాహ చెయ్యాలి. అప్పుడే మనందరం ఫరిస్తాగా కాగలుగుతాము. వ్యక్తం నుండి అవ్యక్తంగా వెళ్ళగలుగుతాము. అంతిమ వినాశన దృశ్యం చూడాలి అంటే మహావీరుల్లాగా నిర్భయంగా స్థిరంగా ఉండాలి. మన స్థితిని అంత బాగా తయారు చేసుకోవాలి. స్మృతి యాత్ర బాగా చెయ్యాలి. బాప్ దాదా మనందరికీ నెంబర్ 1 శ్రీమతం ఇచ్చారు. సహజ యోగిగా కావటం కోసం. ఏంటా శ్రీమతం? స్వయాన్ని ఆత్మ అనుకొని బాబాని జ్ఞాపకం చేయమన్నారు. ఇదే నెంబర్ 1 శ్రీమతం. ఏ 2 వస్తువులని జోడించాలన్నా ముందు సమానంగా చేస్తాము. అలాగే ఆత్మ అనుకున్నప్పుడే బాబా స్మృతి సహజంగా ఉంటుంది. ఈ శ్రీమతమే ముఖ్యంగా పునాది. ఎప్పుడైతే ఆత్మ సాధన చేస్తామో సహజ యోగిగా అయిపోతాము. ఆత్మని దర్శనం చేయించే దర్పణం కర్మలు. మన లోపల ఆలోచన ఎలా ఉంది, మన గుణాలేంటి, అన్ని ఆత్మ దర్శనం చేయించే దర్పణం కర్మలు. ఇప్పుడు మనం కర్మల ద్వారా శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షం చెయ్యాలి. మనందరం సహజ యోగి ఆత్మలం. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీ స్మృతి యాత్ర పూర్తిగా గుప్తమైనది. పిల్లలైన మీరు ఇప్పుడు ముక్తి ధామంలోకి వెళ్లే యాత్రను చేస్తున్నారు. ప్రశ్న: స్థూల వతన వాసుల నుండి సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాలుగా అయ్యేందుకు పురుషార్థం ఏమిటి? జవాబు: సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాలుగా అవ్వాలంటే ఆత్మిక సేవలో ప్రతి ఎముకను స్వాహ చెయ్యండి. అలా ఎముకలను స్వాహ చెయ్యకుండా ఫరిస్తాగా అవ్వలేరు. ఎందుకంటే ఫరిస్తాలు ఎముకలు మాంసం లేకుండా ఉంటారు. ఈ అనంతమైన సేవలో దదీచి ఋషి వలె ఎముకను స్వాహ చెయ్యాలి. అప్పుడే వ్యక్తం నుండి అవ్యక్తంగా అవుతాము. పాట: ధైర్యంగా ఉండండి మానవులు, ధైర్యంగా ఉండండి. ఓం శాంతి. పిల్లలకు ఈ పాట ద్వారా ధైర్యంగా ఉండండి అన్న ప్రేరణ లభించింది. మనం శ్రీమతంపై పురుషార్థం చేస్తున్నామని మరియు మనం ఈ గుప్త యోగపు యాత్రలో ఉన్నామని పిల్లలకు తెలుసు. ఈ యాత్ర తన సమయమనుసారంగా పూర్తవ్వనున్నది. ముఖ్యమైనది ఈ యాత్రయే. ఇది మీకు తప్ప ఇంకా ఎవరికీ తెలియదు. యాత్రకు తప్పకుండా వెళ్ళాలి మరియు తీసుకువెళ్ళే మార్గదర్శకుడు కూడా కావాలి.
దీనికి పాండవ సైన్యము అన్న పేరు పెట్టటం జరిగింది. ఇప్పుడు యాత్రలో ఉన్నారు. ఇందులో స్థూలమైన యుద్ధం విషయమేదీ లేదు. ప్రతి ఒక్క విషయం గుప్తమైనది. యాత్ర కూడా చాలా గుప్తమైనది. శాస్త్రాలలో కూడా నన్ను స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు వచ్చేస్తారు అని బాబా అన్నట్లుగా ఉంది. ఇది యాత్రయే కదా. బాబా అన్ని శాస్త్రాల సారాన్ని తెలియచేస్తారు. ప్రత్యక్షంగా కర్మలోకి తీసుకువస్తారు. ఆత్మలమైన మనం యాత్రకై మన నిర్వాణ ధామంలోకి వెళ్ళాలి. దీని గురించి ఆలోచించినట్లయితే అర్థం చేసుకోగలుగుతారు. ఇది ముక్తిధామపు సత్యమైన యాత్ర. తాము ముక్తిధామంలోకి వెళ్ళాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ యాత్రను చేసేందుకు ఎవరైనా ముక్తిధామ మార్గాన్ని తెలియచెయ్యాలి. కానీ బాబా తమ సమయమనుసారంగా తామే వస్తారు. ఈ సమయం గురించి ఎవ్వరికీ తెలియదు. బాబా వచ్చి అర్థం చేయిస్తారు. కావున పిల్లలకు నిశ్చయం ఏర్పడుతుంది. నిజంగానే ఇది మహిమ చెయ్యబడే సత్యమైన యాత్ర. స్వయంగా భగవంతుడే ఈ యాత్రను నేర్పించారు. మన్మనాభవ మధ్యాజీభవ ఈ పదాలు కూడా మీకు ఎంతో ఉపయోగపడతాయి. కేవలం ఎవరు అన్నారు అన్న దానిలో పొరపాటు చేశారు. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను మర్చిపోండి అని అంటారు. ఈ బ్రహ్మా బాబాకి కూడా దేహం ఉంది. వీరికి అర్థం చేయించేవారు కూడా వేరొకరు ఉన్నారు. వారికి తమ దేహం లేదు. ఆ తండ్రి విచిత్రుడు. వారికి ఏ చిత్రము లేదు. మిగిలిన వారందరికీ చిత్రాలు ఉన్నాయి. మొత్తం ప్రపంచమంతా ఒక చిత్రశాల. విచిత్రుడు మరియు చిత్రము అనగా జీవము మరియు ఆత్మల ఈ మనుష్య స్వరూపం తయారు చెయ్యబడి ఉంది. ఆ తండ్రి విచిత్రుడు నేను ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకోవలసి ఉంటుంది అని అర్థం చేయిస్తారు. మహాభారత యుద్ధం జరిగినప్పుడు భగవంతుడు తెలియచేశారు అని శాస్త్రాలలో కూడా ఉంది. రాజయోగాన్ని నేర్పించారు. మరి తప్పకుండా రాజ్య స్థాపన జరిగింది కదా. ఇప్పుడైతే రాజ్యం లేదు. రాజయోగాన్ని భగవంతుడు కొత్త ప్రపంచం కోసం నేర్పించారు. ఎందుకంటే వినాశనం ముందుంది. ఇలా జరిగింది, స్వర్గ స్థాపన జరిగింది అని అర్థం చేయించబడుతుంది. ఆ లక్ష్మీనారాయణల రాజ్య స్థాపన జరిగింది. సత్యుగం ఉండేదని, ఇప్పుడు ఇది కలియుగమని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మరలా బాబా వచ్చి అవే విషయాలను అర్థం చేయిస్తారు. మిమ్మల్ని తిరిగి తీసుకొని వెళ్లేందుకు నేను పరంధామం నుండి వచ్చాను అని ఇలా ఇంకా ఎవరూ అనలేరు.
పరంపిత పరమాత్ముడే బ్రహ్మ ద్వారా ఇలా అనగలరు. ఇంకా ఎవరి ద్వారాను అనలేరు. సూక్ష్మవతనంలో బ్రహ్మ, విష్ణు, శంకరులే ఉన్నారు. బ్రహ్మను గురించి అతడు అవ్యక్త బ్రహ్మ అని, ఇతడు వ్యక్త బ్రహ్మ అని అర్థం చేయించబడింది. ఇప్పుడు మీరు ఫరిస్తాలుగా అవుతారు. ఫరిస్తాలు స్థూలవతనంలో ఉండరు. ఫరిస్తాలకు రక్త మాంసాలు ఉండవు. ఇక్కడ ఈ ఆత్మిక సేవలో ఎముకలను సైతం అన్నింటినీ అంతం చేసేస్తారు. ఆ తర్వాత ఫరిస్తాలుగా అయిపోతారు. ఇప్పుడు ఎముకలు ఉన్నాయి కదా, తమ ఎముకలను సైతం సేవలో ఇచ్చేశారు అని వ్రాసి ఉన్నది. అనగా తమ ఎముకలను కూడా సమర్పించేసేసుకుంటారు. స్థూలవతన వాసుల నుండి సూక్ష్మవతన వాసులుగా అవ్వాలి. ఇక్కడ మనం ఎముకలను ఇచ్చి సూక్ష్మంగా అయిపోతాం. ఈ సేవలో అన్నింటినీ స్వాహా చెయ్యాలి. స్మృతిలో ఉంటూ ఉంటూ మనం ఫరిస్తాలుగా అయిపోతాం. వేటకు మృత్యువు, వేటగానికి వేట అని కూడా అంటారు. అలా ఫరిస్తాలనే అంటారు. మీరు మనుష్యుల నుండి ఫరిస్తాలుగా అవుతారు. మిమ్మల్ని దేవతలు అని అనరు. ఇక్కడైతే మీకు శరీరం ఉంది కదా. సూక్ష్మవతన వర్ణన ఇప్పుడే జరుగుతుంది. యోగంలో ఉంటూ ఫరిస్తాలుగా అవుతారు. చివరిలో మీరు ఫరిస్తాలుగా అవుతారు. మీకన్నీ సాక్షాత్కారాలవుతాయి. మరియు మీకు ఎంతో సంతోషం కలుగుతుంది. మనుష్యులందరూ మృత్యుకి బలైపోతారు. మీలో మహావీరులెవరైతే ఉంటారో వారు స్థిరంగా ఉంటారు. ఇంకా ఏమేమి జరుగుతూ ఉంటాయి? వినాశనపు దృశ్యాలైతే జరగనున్నాయి కదా. అర్జునుడికి వినాశన సాక్షాత్కారం జరిగింది. ఇది ఒక అర్జునుడు విషయం కాదు. పిల్లలైన మీకు వినాశనము మరియు స్థాపనల సాక్షాత్కారం జరుగుతుంది. మొట్టమొదట బాబాకి కూడా వినాశన సాక్షాత్కారం జరిగింది. ఆ సమయంలో జ్ఞానమేమీ లేదు. సృష్టి వినాశనం జరుగుతుందని గమనించారు. ఆ తర్వాత చతుర్భుజుని సాక్షాత్కారం జరిగింది. ఇది బాగుంది అని భావించారు. వినాశనం తర్వాత నేను విశ్వాధిపతిగా అవుతాను అని అర్థం కావటంతో సంతోషం కలిగింది. ఇప్పుడు ఈ ప్రపంచానికి వినాశనం మంచిది అన్నది తెలియదు. శాంతి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ చివరిలో వినాశనమైతే జరగనున్నది. పతిత పావన రా అని స్మృతి చేస్తారు. కావున బాబా తప్పకుండా వస్తారు. వారొచ్చి పావన ప్రపంచ స్థాపనను చేస్తారు. అందులో మనం రాజ్యం చేస్తాము. ఇది మంచిదే కదా. పతిత పావనుడిని ఎందుకు స్మృతి చేస్తారు? ఎందుకంటే దుఃఖమున్నది. పావన ప్రపంచంలో దేవతలున్నారు. పతిత ప్రపంచంలో దేవతల పాదాలు కూడా మోపబడవు.
మరి తప్పకుండా పతిత ప్రపంచ వినాశనం జరగాలి. మహా వినాశనం జరిగింది అన్న గాయనం కూడా ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏకధర్మ స్థాపనైతే ఇలాగే జరుగుతుంది కదా. ఇక్కడ నుండి రాజయోగాన్ని నేర్చుకుంటారు. వినాశనం జరుగుతుంది. ఆ తర్వాత ఇక భారతదేశంలో ఎవరు మిగులుతారు? ఎవరైతే రాజయోగం నేర్చుకుంటారో, జ్ఞానాన్ని ఇస్తారో వారే మిగులుతారు. వినాశనమైతే అందరిది జరగనున్నది. ఇందులో భయపడవలసిన విషయమే లేదు. పతిత పావనుడిని పిలుస్తారు. మరి వారొచ్చినప్పుడు అంతటి సంతోషం ఉండాలి కదా. వికారాలలోకి వెళ్ళకండి అని బాబా అంటారు. ఈ వికారాలపై విజయం పొందండి, లేక వీటిని దానం చేసేయండి. అప్పుడు గ్రహణం వదులుతుంది అని బాబా అంటారు. భారతదేశ గ్రహణం తప్పకుండా వదులుతుంది. నల్లవారి నుండి తెల్లవారిగా అవ్వాలి. సత్యుగంలో పవిత్ర దేవతలుండేవారు. వారు తప్పకుండా ఇక్కడే తయారయ్యి ఉంటారు కదా. మనం శ్రీమతం ద్వారా నిర్వికారులుగా అవుతామని మీకు తెలుసు. భగవాను వాచ ఇది గుప్తం. దీనిపై ఒక మహారాజు కథ కూడా ఉంది. బాబా గుప్తమైన వారు కదా. ఒక్కరోజు రాజ్య అధికారాన్ని ఇచ్చేవారు అని కథలో చెప్తారు. కాని అలా జరగదు. మీరు నరుడు నుండి నారాయణుడిగా అవ్వాలి అని ఇక్కడ బాబా అంటారు. క్షణంలో రాజ్యం లభించగలదు. పిల్లలు 4-5 రోజులు కూడా వైకుంఠంలోకి వెళ్లి ఉండేవారు. శివ్ బాబా వచ్చి పిల్లలకు వైకుంఠ సాక్షాత్కారాన్ని కూడా చేయించేవారు. దేవీలు ఎంత హుందాగా వచ్చేవారు. కావున పిల్లలకు లోలోపల తప్పకుండా గుప్త వేషంలో వచ్చే తండ్రి మనకర్థం చేయిస్తున్నారు అని అనిపిస్తుంది. వారు బ్రహ్మ తనువులోకొస్తారు. బ్రహ్మ తనువైతే ఇక్కడే కావాలి కదా. ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. ఎవరైనా వస్తే వారిని మీరు ఎవరి వద్దకొచ్చారు అని అడగండి అని బాబా చెప్పారు. బీకేల వద్దకు అని అంటారు. అచ్చా, మరి బ్రహ్మ అన్న పేరుని ఎప్పుడైనా విన్నారా? ప్రజాపిత అయితే ఉన్నారు కదా. మేమంతా వారికి చెందిన వారిగా అయ్యాము. తప్పకుండా ఇంతకు ముందు కూడా అలా అయ్యాము. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. మరి తోడుగా బ్రాహ్మణులు కూడా కావాలి. బాబా బ్రహ్మ ద్వారా ఎవరికి అర్థం చేయిస్తారు? శూద్రులకైతే అర్థం చేయించరు. వీరు బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు. శివ్ బాబా బ్రహ్మ ద్వారా మనల్ని తనవారిగా చేసుకున్నారు. బ్రహ్మ కుమారి కుమారులు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో సెంటర్లున్నాయి. అన్నింటిలోనూ బ్రహ్మ కుమారీలు చదివిస్తారు.
ఇక్కడ మనకు దాదా వారసత్వం లభిస్తుంది. భగవాను వాచ మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. తాను నిరాకారుడున్న కారణంగా ఇతని శరీరాన్ని ఆధారంగా తీసుకొని మనకు జ్ఞానాన్ని వినిపిస్తారు. ప్రజాపితకైతే అందరూ పిల్లలే కదా. మనం ప్రజాపిత బ్రహ్మ కుమారి కుమారులం. శివ్ బాబా దాత, వారు దత్తత తీసుకున్నారు. మనం బ్రహ్మ ద్వారా దాదా నుండి చదువుకుంటున్నామని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణలిరువురు స్వర్గాధిపతులు కదా. భగవంతుడు ఒక ఉన్నతోన్నతుడైన నిరాకారుడే. పిల్లలకు ధారణ చాలా బాగా జరగాలి. మొట్టమొదట భక్తి మార్గంలో ఇద్దరు తండ్రులు ఉంటారని అర్థం చేయించండి. స్వర్గంలో ఒకే తండ్రి ఉంటారు. పారలౌకిక తండ్రి ద్వారా రాజ్య అధికారం లభించాక ఇంకా వారినెందుకు స్మృతి చేస్తారు? స్మృతి చెయ్యవలసి వచ్చేందుకు అసలు అక్కడ దుఃఖమే ఉండదు. దుఃఖహర్త సుఖకర్త అన్న గాయనం చేస్తారు. అది ఇప్పటి విషయం. ఏదైతే గతించిపోతుందో దాని గాయనం జరుగుతుంది. మహిమ ఒక్కరిదే. ఆ ఒక్క తండ్రే వచ్చి పతితులను పావనంగా తయారు చేస్తారు. ఇవి మనుష్యులు అర్థం చేసుకోరు. వారు గతించిన కథలను కూర్చొని వ్రాస్తారు. తప్పకుండా బాబా రాజయోగం నేర్పించారని, దాని ద్వారా రాజ్య అధికారం లభిస్తుందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీరు 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చారు. ఇప్పుడు మనం మళ్ళీ చదువుతున్నాము. మళ్ళీ 21 జన్మలు రాజ్యం చేస్తాము. ఎటువంటి దేవతలుగా అవుతాము? ఇలా కల్పపూర్వం కూడా అయ్యారు. మనం పూర్తి 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చామని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ సత్య త్రేతాయుగాలలోకి వెళతారు. కావుననే బాబా ఇంతకు ముందు మీరు ఎన్నిసార్లు కలిశారు అని అడుగుతారు. ఇది ప్రత్యక్షమైన విషయం కదా. కొత్తవారు ఎవరైనా వింటే 84 జన్మల చక్రమైతే తప్పకుండా ఉంది అని భావిస్తారు. మొట్టమొదటి వారు ఎవరైతే ఉంటారో వారి చక్రమే పూర్తయి ఉంటుంది కదా. బుద్ధిని ఉపయోగించవలసి ఉంటుంది. ఈ ఇంట్లో ఈ వస్త్రాలలో బాబా మేము మిమ్మల్ని అనేకసార్లు కలుసుకున్నాము మరియు కలుసుకుంటూ ఉంటాము అని అంటారు. పతితుల నుండి పావనులుగా, పావనుల నుండి పతితులుగా అవుతూనే వచ్చాము. ఏ వస్తువు సదా కొత్తగా ఉండటం అన్నది జరగదు. అది పాతదానిగా తప్పకుండా అవుతుంది. ప్రతి వస్తువు సతో రజో తమోలలోకి వస్తుంది. ఇప్పుడు కొత్త ప్రపంచం వస్తుందని పిల్లలైన మీకు తెలుసు. దానిని స్వర్గము అని అంటారు. ఇది నరకం. అది పావన ప్రపంచం. హే పతిత పావన, మీరొచ్చి మమ్మల్ని పావనంగా తయారు చెయ్యండి అని ఎంతో మంది పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే
దుఃఖాలు ఎంతగానో పెరిగిపోతూ ఉంటాయి కదా. కానీ మేమే పూజ్యులుగా ఉండేవారిమి మళ్ళీ పూజారులుగా అయిపోయాము అని భావించరు. ద్వాపర యుగంలో పూజారులుగా అయ్యారు. అనేక ధర్మాలు తయారవుతూ వచ్చాయి. తప్పకుండా పతితుల నుండి పావనులుగా, పావనుల నుండి పతితులుగా అవుతూ వచ్చారు. ఈ ఆట అంతా భారతదేశంపైనే ఉంది. పిల్లలైన మీకు ఇప్పుడు స్మృతి కలిగింది. ఇప్పుడు మీరు శివ జయంతిని జరుపుకుంటారు. మిగిలిన వారెవరికీ అసలు శివుడి గురించి తెలియనే తెలియదు. మనకు తెలుసు. తప్పకుండా వారు మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు. బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపన జరుగుతుంది. తప్పకుండా ఎవరైతే యోగం నేర్చుకుంటారో, స్థాపన చేస్తారో వారే మళ్ళీ రాజభాగ్యాన్ని పొందుతారు. తప్పకుండా మేము కల్ప కల్పము బాబా నుండి ఈ రాజయోగాన్ని నేర్చుకున్నాము అని మనమంటాము. ఇప్పుడు ఈ 84 జన్మల చక్రం పూర్తవుతుందని బాబా అర్థం చేయించారు. మళ్ళీ చక్రాన్ని కొత్తగా చుట్టి రావాలి. చక్రాన్నైతే తెలుసుకోవాలి కదా. ఈ చిత్రాలు లేకపోయినా మీరు అర్థం చేయించవచ్చు. ఇది చాలా సహజమైన విషయం. తప్పకుండా భారతదేశం స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా ఉంది. వారైతే కలియుగం ఇంకా బాల్యంలో ఉందని భావిస్తారు. ఇదైతే కలియుగ అంతిమం. చక్రం పూర్తవుతుందని మీరంటారు. పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేసేందుకు నేనొస్తాను అని బాబా అర్థం చేయిస్తారు. మేము పావన ప్రపంచంలోకి వెళ్ళాలి అని మీకు తెలుసు. మీకు ముక్తి, జీవనముక్తి ధామం, శాంతిధామం, సుఖధామం మరియు దుఃఖధామముల గురించి కూడా అర్థం చేసుకున్నారు. కానీ భాగ్యంలో లేకపోతే మేము సుఖధామంలోకి ఎందుకు వెళ్ళకూడదు అని ఆలోచించరు. తప్పకుండా ఆత్మలైన మన ఇల్లు ఆ శాంతిధామం. అక్కడ ఆత్మలకు ఇంద్రియాలు లేని కారణంగా తాను ఏమీ మాట్లాడలేదు. అక్కడ అందరికీ శాంతి లభిస్తుంది. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇది అనాది అవినాశి ప్రపంచ డ్రామా. ఇది తిరుగుతూనే ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ వినాశనం అవ్వదు. శాంతిధామంలో కూడా కొద్ది సమయం ఉండవలసిందే. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. కలియుగం దుఃఖధామం. అనేక ధర్మాలున్నాయి, ఎన్నో గొడవలున్నాయి. ఎప్పుడైతే పూర్తి దుఃఖధామంగా అయిపోతుందో అప్పుడే బాబా వస్తారు. దుఃఖధామం తర్వాత పూర్తి సుఖధామం ఉంటుంది. మనం శాంతిధామం నుండి సుఖధామంలోకి వస్తాం. మళ్ళీ దుఃఖధామం తయారవుతుంది. సత్యుగంలో సంపూర్ణ నిర్వికారులుగా ఉంటాము. ఇక్కడైతే సంపూర్ణ వికారులుంటారు.
ఇది అర్థం చేయించటం చాలా సహజం కదా. అందుకు ధైర్యం కావాలి. ఎక్కడికైనా వెళ్లి అర్థం చేయించండి. హనుమంతుడు సత్సంగాలలో వెనక చెప్పుల వద్ద కూర్చొని వెళ్లి కూర్చునేవాడు అని కూడా వ్రాసి ఉంది. కావున మహావీరులెవరైతే ఉంటారో వారు ఎక్కడికైనా వెళ్లి వీరు ఏం చెప్తున్నారో విందాము అని యుక్తిగా వింటారు. మీరు వస్త్రాలను మార్చుకుని వారి కళ్యాణం చేసేందుకు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బాబా కూడా గుప్త వేషంలో మీ కళ్యాణం చేస్తున్నారు కదా. మందిరాలలో ఎక్కడికైనా ఆహ్వానం లభిస్తే వెళ్లి అర్థం చేయించాలి. ప్రతిదినం మీరు చురుకైన వారిగా అవుతూ ఉంటారు. అందరికీ తండ్రి పరిచయమైతే ఇవ్వవలసిందే. ట్రయల్ వేయవలసి ఉంటుంది. చివరిలో సన్యాసులు, రాజులు మొదలైన వారు కూడా వచ్చినట్లుగా గాయనముంది. జనక మహారాజుకు క్షణంలో జీవనముక్తి లభించింది అని అంటారు. మళ్ళీ అతడు వెళ్లి త్రేతాయుగంలో జనకునిగా అయ్యాడు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, అంతిమ వినాశన దృశ్యాన్ని చూసేందుకు మీ స్థితిని మహావీరుని వలె నిర్భయంగా స్థిరంగా తయారు చేసుకోవాలి. గుప్తమైన స్మృతి యాత్రలో ఉండాలి. రెండో పాయింట్, అవ్యక్త వతనవాసి అయిన ఫరిస్తాగా అయ్యేందుకు అనంతమైన సేవలో దదీచి ఋషి వలె మీ ఎముకలను సైతం స్వాహా చెయ్యాలి. వరదానం, మొదట శ్రీమతంపై విశేష ధ్యాసనిచ్చి పునాదిని దృఢంగా చేసుకునే సహజ యోగి భవ. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యండి. ఇదే బాప్ దాదాల నెంబర్ 1 శ్రీమతం. ఆత్మకు బదులుగా స్వయాన్ని సాధారణ శరీరంగా భావించినట్లయితే స్మృతి నిలవదు. ఏవైనా 2 వస్తువులని జోడించినప్పుడు ఆ రెండింటిని మొదట సమానంగా చేయటం జరుగుతుంది. అలాగే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ స్మృతి చేసినట్లయితే స్మృతి సహజంగా నిలుస్తుంది. ఈ శ్రీమతమే ముఖ్యమైన పునాది. ఈ విషయంపై పదే పదే అటెన్షన్ ఉంచినట్లయితే సహజ యోగిగా అయిపోతారు. స్లోగన్, కర్మ ఆత్మ దర్శనం చేయించే దర్పణం. కావున కర్మ ద్వారా శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షం చెయ్యండి. అవ్యక్త ప్రేరణ పాయింట్, ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉంటూ జీవనముక్త స్థితిని అనుభవం చేసుకోండి. బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలు అనగా జీవన ముక్తులు. జీవన బంధనులు కారు. దేహ బంధనాలు ఉండకూడదు. దేహ సంబంధాల బంధనము ఉండకూడదు. దేహ పదార్థాల బంధనము ఉండకూడదు.
ఒకవేళ దేహం యొక్క ఆకర్షణ తొలగిపోయినట్లయితే దేహ సంబంధాలు మరియు పదార్థాల బంధనాలు వాటికవే తొలగిపోతాయి. ప్రయత్నం చేస్తాము అని అనకూడదు. ప్రయత్నం అన్న మాట పాత ప్రపంచంపై ఆకర్షణ ఉన్నది అన్న దానిని నిరూపిస్తుంది. కనుక ప్రయత్నం అన్న మాటను సమాప్తం చెయ్యండి. దేహ బాణాన్ని వదలండి. ఓం శాంతి.